Hello, Namaste, welcome back to my channel Wow Aspirant Mom. నా పేరు అంజలి, నేను స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ a టీచర్ బై ప్రొఫెషన్. నాకు ఒక 5-year-old బాబు ఉన్నాడు. తనకి స్పీచ్ డిలే ఉంది. యాజ్ ఏ మదర్గా ఈ స్పీచ్ డిలే గురించి నేను తెలుసుకోవడం జరిగింది అండ్ దీని గురించి నేను పీడియాట్రిషియన్ తోని అండ్ స్పీచ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ప్యాథాలజిస్ట్ తోని మాట్లాడడం జరిగింది. సో ఈ ఒక ప్రాసెస్లో నేను తెలుసుకున్న విషయాలు కొన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది, నేను కూడా మీలాగే అస్సలు ఏం తెలిసేది కాదు, బట్ దీని గురించి రీసెర్చ్ చేసే కొద్దీ నేను తెలుసుకున్నాను. సో నేను తెలుసుకున్న విషయాలు ఈరోజు కొన్ని ఈ వీడియోలోని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాల్టి వీడియోలో నేను ఆటిజమా లేకపోతే స్పీచ్ డిలే ఉందా చైల్డ్కి అనే డిఫరెన్సెస్ని చెప్తాను. 2.5 years and 3 years వచ్చేసరికి ఒక ప్రతి పేరెంట్కి ఉన్న కన్సర్న్ ఏంటంటే స్పీచ్ అంటే మా పిల్లోడు మాట్లాడట్లేదు లేదా మా పాప మాట్లాడట్లేదు అని ఒక చిన్న క్వశ్చన్ అనేది ప్రతి ఒక్క పేరెంట్కి వస్తుంది. ఇక్కడ చాలామంది ఏంటంటే ఈజీగా పిక్ చేసే వర్డ్ ఏంటంటే స్పీచ్ డిలే. చాలామందికి తెలియదు ఏంటంటే ఇట్ మైట్ బి ఆటిజం ఆర్ ఇట్ మైట్ బి స్పీచ్ డిలే, ఇట్ మైట్ బి అ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ప్రాసెస్. సో బేసిక్గా మనకి తెలియాల్సింది ఏంటంటే పిల్లలకి ఒకవేళ మాటలు రావడం లేదు, 3 years వచ్చేసాయి అయినా కూడా మాటలు రావట్లేదు అని అన్నప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలంటే ఫస్ట్ డిఫరెన్సెస్ చూసుకుందాం. ఆటిజమా లేకపోతే స్పీచ్ డిలే అనేది ఇంటర్వెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, స్పీచ్ డిలే అంటే ఆటిజమే కదా అనుకోండి. లేదండి, ఆటిజంలో స్పీచ్ డిలే ఇస్ దేర్. ఆటిజం ఉన్న పిల్లలకి స్పీచ్ డిలే ఉంటుంది, బట్ స్పీచ్ డిలే ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఒకవేళ మీరు చూసారనుకోండి, ఆటిజం కిడ్కి స్పీచ్ డిలే కిడ్కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లాడు ఉన్నాడు, తనకి ఆటిజం ఉంది. ఆటిజం ఉన్న ఏం చేస్తాడంటే ఒకవేళ తన నీడ్స్ని తన అవసరాన్ని తను చెప్పుకోవాలని అంటే పేరెంట్ లేదా ఎవరైనా ఉంటే పక్కన వాళ్ళని లాక్కు తీసుకెళ్తాడు. బికాస్ తన సెన్సరీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో తనకి అవి బ్రెయిన్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వదు. సో దాట్ తను ఎలా చెప్పుకోవాలో తనకి తెలీదు, మాటలు రావు, ప్లస్ తనకి అది తెలియదు కాబట్టి అది ఎలా చూపించాలి, అది నాకు కావాలి, ఆ ఒక వస్తువు నాకు కావాలి అని చెప్పడము తను చేయలేడండి. కానీ స్పీచ్ డిలే వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పిల్లాడికి ఏంటంటే ఆ ఒక ఆబ్జెక్ట్ని ఏదైతే తనకు కావాలి ఆ అవసరాలు జెస్చర్స్తో చెప్తాడు. జెస్చర్స్ మీన్స్ అట్లీస్ట్ డైరెక్షన్ ఇండికేట్ చేయడము, లేకపోతే ఇలా అనడము, ఇలాంటి జెస్చర్స్ని వాడు యూజ్ చేస్తాడు. సో దాట్స్ కాల్డ్ స్పీచ్ డిలే. అంటే వాళ్ళకి స్పీచ్ అంటే వాళ్ళకి ఒక అక్షరం పలకడం కూడా రాదు. నేను కూడా ఒక మిస్కన్సెప్షన్లో ఇన్ని రోజులు ఉన్నాను, ఒక బాబుకి స్పీచ్ డిలే ఉంది అంటే వర్డ్స్ ఉన్నాయి కానీ దాన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం రాదు. సో అర్థమవుతాయి, మనం చెప్పినవి అర్థమవుతాయి, వర్డ్స్ ఉన్నాయి కానీ కమ్యూనికేట్ చేయడం రాదు. అంటే ఈ వర్డ్స్ని కరెక్ట్గా ఎప్పుడు మీనింగ్ఫుల్ సెంటెన్స్ చేయడం అనేది రాదు. సో నేనేమనుకునే దాన్ని, ఎవరు అడిగినా స్కూల్లో అడ్మిషన్కి వెళ్ళినప్పుడైనా నేను మా బాబుకి స్పీచ్ డిలే ఉంది అని చెప్పుకునేదాన్ని. కానీ డీప్గా దీని గురించి తెలుసుకుంది ఏంటంటే ఆటిజంలో స్పీచ్ డిలే ఉంటుంది, బట్ స్పీచ్ డిలే అని ఒక సపరేట్ కాన్సెప్ట్. దీంట్లో పేరెంట్స్కి తెలియని విషయం ఏంటంటే చాలా ప్యానిక్ అయిపోయి, అంటే గాబర్ పడిపోయి అయ్యో మా పిల్లడికి ఇదుందా అదుందా అని మిస్కన్సెప్షన్లో ఉండిపోతారు. లైక్ వాళ్ళ చాలా టైంని వేస్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ ఇంటర్వెన్షన్ అని ప్రతి ఒక్కరు మీరు ఈ పాటికే వినుంటారు. ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఎంత త్వరగా మీరు తెలుసుకుంటే అంత వర్క్ మీరు చేయగలరు మీ పిల్లాడి మీద. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది మీకు చెప్పాను కదా, ఆటిజంలోని వర్డ్స్ ఉండవు, అక్షరాలు పలకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలా చూస్తే స్పీచ్ డిలే ఉన్న పిల్లడికి ఏంటంటే స్పీచ్ ఉండదు, అంటే అక్షరం పలకడం కూడా వాళ్ళకి స్పష్టంగా రాదు, దాన్ని స్పీచ్ డిలే అంటారు. బట్ స్పీచ్ అక్షరం పలకడం అనేది వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, సో ఇది పలకడం కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కొన్ని వర్డ్స్ పలికేస్తారు, ఈజీగానే మాట్లాడేస్తారు వర్డ్స్ అక్షరాలు, కానీ కొన్ని వాటికి వాళ్ళకి మనం ఆర్టికులేషన్ అంటే వాళ్ళకి చెప్పాలి, ఇలాగా అమ్మ నాన్న అనుకుని మనం చెప్పాలి. అది స్పీచ్ డిలే, స్పీచ్ డెవలప్మెంట్ డిలేస్ అంటారు.
ఆటిజంలో ఉన్న స్పీచ్ డిలే ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ స్పీచ్ డిలే అండి. ఎందుకంటే డెవలప్మెంట్ డిజార్డర్, ఇది స్పెక్ట్రమ్ డిజార్డర్లో ఉన్న ఒక డెవలప్మెంట్ డిలే అండి. ఎందుకంటే ఆటిజంలో ఉన్న స్పీచ్ డిలే కిడ్కి జెస్చర్స్ కూడా చాలా కష్టంగా వస్తుంది. వాడి జెస్చర్స్తో చెప్పలేడు వాడి నీడ్స్ని, వాడికి కావాల్సినవి అవసరాలవి అన్నీ వాడికి ఆ సెన్సెస్ వాడికి హెల్ప్ చేయవు. చాలామంది పేరెంట్స్కి ఉన్న ఇది ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే వాళ్ళ పిల్లలకి మాటలు రాలేదు అని అంటే స్పీచ్ డిలే కింద తీసేసుకుంటారు. లేదు, ఒకవేళ మీ పిల్లలకి చిన్న చిన్న వర్డ్స్ ఎక్స్ప్రెషన్తో అంటే చెప్పిన మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి అని అంటే వాళ్ళకి స్పీచ్ ఉందండి. వాళ్ళకి స్పీచ్ డిలే లేదు, వాళ్ళకి స్పీచ్ ఉంది. జస్ట్ వాళ్ళు కొంత మనం హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఆ వర్డ్స్ని ఎలా ఫామ్ చేయాలి, ఒక లాంగ్వేజ్ కింద ఎలా మార్చుకోవాలి అనేది వాళ్ళకి రాదు. సో అలాంటి ఒక ప్రాసెస్ని కూడా నేను ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఐ హోప్ ఇది చాలా మటుగా మన పేరెంట్స్కి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకా రాబోయే వీడియోస్లో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి లాంగ్వేజ్ డెవలప్మెంట్లో కూడా మనకి 2-way ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటాయి, పిల్లలు ఎలా ఉంటారు అనేది కూడా చెప్తాను. సో స్పీచ్ డెవలప్మెంట్ డిలే అనేది ఎలాబరేట్ చేసి ఫుల్ డెడికేటెడ్ వీడియో అనేది చేస్తానండి. ఎందుకంటే స్పీచ్ రావాలంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ న్యాచురల్గా జరుగుతుంది కొంతమంది పిల్లలకి, కొంతమందికి టైం పడుతుంది బికాస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ అండ్ దేర్ ఫిజికల్ డెవలప్మెంట్ స్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.